నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 72 రోజులు పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రతిపక్ష నేతలంతా కూడా మొన్నటిదాకా అసెంబ్లీలో విడుచుకోబడ్డారు. ఇక నిన్నటి నుంచి స్టేట్గా సోషల్ మీడియాలని దుమ్మెత్తిపోసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దానికి ధీటుగా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కౌంటర్లు ఇస్తున్నారు. సో మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఓయూ బాలలక్ష్మి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఇక టీపీసీసీ జనరల్ సెక్రటరీ. సో బాలలక్ష్మి గారు ఎట్లా చూస్తారు? కవిత గారు అంటున్నారు 23 నుంచి 25 వేల ఉద్యోగాలు మా హయాంలో అవి వేసినటువంటి ఉద్యోగాలు, ఇలా మా ఉద్యోగాల్ని మీ ఉద్యోగులుగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ అంటూ కామెంట్ చేస్తారు. ఏం చెప్తారు? ఇప్పుడు కవిత గారు నిజానికి మేము తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి కూడా కవిత గారిని మేము చాలా దగ్గరగా చూస్తున్నాము. ఆమె ఎప్పటికీ ఏదన్నా ఒక దుఃఖనం ఎత్తుకుంటుంది. దుఃఖనం లేకపోతే ఆమె గిట్టుబాటు కాదు. ఇప్పుడు కొత్త దుఃఖనం, ఉద్యోగాలకు దుఃఖనము, పూలే ఒక దుఃఖనము, బీసీ ఒక దుఃఖనము. ఎందుకంటే ఆమె ఉనికి చాటుకోవడానికి చేసే ప్రయత్నాల్లో చాలా కప్పగెంతులు వేస్తూ ఉంటుంది. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. 9.5 ఏళ్ళు వాళ్ళ నాన్ననే పరిపాలన చేసిండు కదా. అందులో ఈమె కూడా ఒకసారి ఎంపీగా ఉన్నది, తర్వాత ఎమ్మెల్సీ కూడా అయింది కదా. ఎన్ని ఉద్యోగాలు మీరు ఏ ప్రాతిపదికన ఇచ్చిండ్రని చెప్పేసి మేము కౌంటర్ ఎక్కర్లేదు. ఈ పక్కనే ఉన్న టీఎస్పీఎస్సీ దగ్గరకు వస్తే కొంతమంది నిరుద్యోగులు అక్కడ కనపడతారు, ఏదైనా పని మీద వస్తుంటారు. లేదా సిటీ సెంట్రల్ లైబ్రరీ, లేదా ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ, అశోక్ నగర్, ఆర్టీసీ ఎక్స్ రోడ్, దిల్సుఖ్ నగర్, ఈ ప్రాంతాలకు పోతే కవితమ్మ గారికి వాళ్ళే సమాధానం చెప్తారు. ఎందుకు ఈ మాట నేను అంటున్నా అంటే, చాలాసార్లు మేము ఎదుర్కొన్నాం, చాలాసార్లు మేము చెప్పినాం, అయినా కూడా వాళ్ళకు బుర్ర అనేది సరిగా పనిచేస్తలేనట్టుంది వాళ్ళకు. ఎందుకంటే 9.5 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఇంటికో ఉద్యోగం అని చెప్పి నేను అనలేదన్నాడు. పేపర్ లీకేజ్, టీఎస్పీఎస్సీ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, అది అధ్వాన్నంగా ఒక దయనీయ స్థితిలోకి దిగజారిపోయింది ఆ వ్యవస్థ. అప్పుడు తెరవని నోరు ఇప్పుడు తెరుస్తుంది. మరి ఎందుకు ఇవ్వలేదు? సరే, మీరు ఏర్పాటు చేసినవి మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నాం కదా. మరి మొన్నటిదాకా మీరు అధికారం కోల్పోయేంత లోపటిదాకా మీకు అవకాశం ఉంది కదా, మరి ఎందుకు ఇవ్వలేదు అప్పుడు? ఇవాళ నిరుద్యోగుల సాధక బాధకాలు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి అనేది గుర్తించారు. కాబట్టే రేవంత్ అన్న సారథ్యంలో మిగతా మంత్రిమండలి అందరూ కూడా కలిసి ఇలా ఒక్కొక్కరికి ఆయా రంగాల్లో ఉద్యోగాలని కల్పన చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఇవ్వకుండా నిమ్మకుండి ఉన్న మీరు ఇచ్చినాక ఈ మాయ అని చెప్పుకున్నాడు. ఇది వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. ఏంటంటే ప్రతీది మాయే, మేమే చేసినాం, ప్రతీది మేమే చేసినాం. అవును, ఏం చేసిరో కనబడతలేదా? కాళేశ్వరం గతి ఏంటిదో కనబడతలేదా? ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన వ్యవస్థ కనబడతలేదా? నిరుద్యోగుల గోస కనబడతలేదా? ఇన్నేళ్ళు 9.5 ఏళ్ళు పాలన చేసి నేనే సావునోట తలకాయ పెట్టి తీసుకొచ్చినా అని చెప్పేసి తెలంగాణ అని చెప్పినోడు ఇలా మాలాంటి ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ఎన్నో యూనివర్సిటీల నుంచి వెళ్ళి ఇలా కాటి కాపర్ల దాకా కూడా జేఏసీలు ఏర్పాటు చేసుకొని ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులు ఉన్నారు. సబ్బండ కులాలు, సబ్బండ వర్గాలు ఉన్నాయి. ఇలా 1200 పైచీలకు మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఒక్కరి పేరు ఉచ్చరించకుండా అంతా నేనే చేసినా అని చెప్పుకో తిరుగుతాడు. ఇప్పుడు కూడా మళ్ళీ అంతా నేనే చేసుకొని తిరుగుతున్నా అంటుండు. నిజంగా మీరు అంత సమర్థవంతంగా పరిపాలన చేసిండుంటే ఈ మేకపోతు గాంభీర్యాలు అవసరం లేదు కదా. ప్రజలు ఈసారి కూడా మీకు పట్టం కట్టేటోళ్ళు కదా. మరి ఎందుకు కట్టలేదు? మీరు చేసిందంతా అవినీతి పాలన, మీరు చేసిందంటే అక్రమ దందాలు. నేను ఇలా ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నా. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి నేను చాలా సందర్భాల్లో మీడియాలో కూడా ఈ మాట చెప్పిన. నేను సమగ్ర కుటుంబ సర్వే మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు చేశారు. ఆ రిపోర్ట్ ఎడదాసుకున్నారు. ఇవాళ బీసీ కులగణన చేద్దాము అనేటువంటి విధంగా ఇవాళ రాహుల్ గాంధీ గారు ముందుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేస్తామని. ఇవాళ తెలంగాణలో పార్టీ అధికారంలోకి రాగానే రేవంత్ అన్న సారథ్యంలో పొన్నమన్న తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇవాళ ఆ దిశగా అడుగు వేస్తూ ఉంటే, కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ బీసీ బిడ్డల్ని మభ్యపెట్టడానికి మాత్రమే ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దాన్ని చట్టబద్ధత కల్పించాలంటా ఉంది కవిత గారు. సో దీనికి తలాతోకలేని తీర్మానం అంటూ కూడా కవిత గారు కామెంట్ చేస్తారు. వాస్తవం అనుకోవాలా? ఇప్పుడు మీలాగా అక్రమాలకు చట్టబద్ధత కల్పించుకున్న వ్యవస్థ కాంగ్రెస్ది కాదు. అక్రమాలకే చట్టబద్ధత కల్పించుకున్నారు వాళ్ళు. కాబట్టి ప్రతిదీ అట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు. నేను ఈ సందర్భంగా ఏం చెప్తున్నా అంటే, ముందుగా రేవంత్ అన్నకు, పొన్నం ప్రభాకర్ అన్నకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఒక బీసీ బిడ్డగా. ఎస్, ఇవాళ పీసీసీ, ఏఐసీసీ పదవులు ఇచ్చినప్పుడు అన్నిటిని కూడా మా కుల ప్రాతిపదికన అందరికీ సమన్యాయం జరిగే విధంగా ఇచ్చారు. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మంత్రి పదవుల విషయంలో కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు, ఇలా చాలా ఉన్నతంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశం తీసుకొని పనిచేస్తూ ఉన్నది.
ఇలా మంత్రి అయిన పొన్నమన్న బీసీ బిడ్డనే, సురేఖక్క బీసీ బిడ్డనే, ఇలా ఎమ్మెల్సీ అయిన మా మహేష్ అన్న బీసీ బిడ్డనే, మా అనిల్ కుమార్ యాదవ్ అన్న బీసీ బిడ్డనే. మరి కళ్ళు కనబడతలేవా? ఇప్పుడు రేపో మాపో వచ్చే అన్ని పదవులలో కూడా అందరికీ సమాన సముచితమైన స్థానం కల్పించేటువంటి విధంగా అడుగు వేస్తూ ఉన్నారు. నిండు అసెంబ్లీలో నిండు మనస్తోటి, ఒక చిత్తశుద్ధితోటి, ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేసుకుంటూ ఇవాళ రేవంత్ అన్న చాలా అద్భుతంగా మాట్లాడినారు. పాలితులుగా ఉన్నటువంటి వాళ్ళు పాలకులుగా మారవలసినటువంటి అవసరం ఉన్నది. వాళ్లకు సమాన స్థాయిలో వాళ్ళ జనాభా దామాషా ప్రకారం అవకాశాలు రావాలంటే కులగణన జరగాల్సిందే. దీనికి ఒక చట్టబద్ధత తీసుకొస్తాం. ఇవాళ మేము ఒక అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసుకుంటాం. న్యాయపరమైనటువంటి చిక్కులు కావచ్చు, కాన్స్టిట్యూషన్ పరంగా ఎదురయ్యే చిక్కులు కావచ్చు, ఏ చిక్కులు ఎదురు కాకుండా ఒక సమర్థవంతంగా బీసీ జనాభాకు సంబంధించిన కులగణన జరుగుతుంది, మొత్తం జనాభాకు సంబంధించిన కులగణన జరుగుతుంది అనేటువంటి విధంగా చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న ఇచ్చినాక వీళ్ళకు అవగాహన ఉండి మాట్లాడుతుందా కవిత, మరి అవగాహన లేక మాట్లాడుతుందో మాకైతే అర్థమైతలేదు. అవగాహన లేకపోతే అవగాహన తెచ్చుకోండి, కానీ మా ఉనికి చాటుకోవడానికి ఇలా పార్లమెంట్ ఎన్నికలలో మళ్ళీ దెబ్బతింటామని చెప్పేసి ఉనికి చాటుకోవడం కోసం నోటికి ఏదొస్తుంది అవాకులు చవాకులు పేల్తామంటే మాత్రం ఊరుకునేదైతే లేదు. నాడు తెలంగాణ ఉద్యమంలో ఆట ఆడినరు. మీ యొక్క అక్రమాల కోసం, మీ రాజకీయ భవిష్యత్తు కోసం ఆత్మగల తెలంగాణ, ఆత్మస్థైర్యంతో కొట్లాడే తెలంగాణను ఆత్మహత్యల దిశగా మలిపిరు ఆనాడు. ఇవాళ ఆటో డ్రైవర్లను కూడా ఆత్మహత్యలు చేసుకునే దిశగా మలిపిరు. ఎక్కడ వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి, వాళ్ళ అవసరాలు ఎలా తీసుకోవడానికి, వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి, వాళ్ళ అక్రమాలు కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ ఏ పాట అంటే ఆ పాట పాడతారు.